నమో వెంకటేశాయ. నా పేరు విజయశంకర స్వామి. జేహో అనే సంస్థ జాతీయ అధ్యక్షుడిని. హిందూ ముస్లిం మత సామరస్యం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఇక్కడున్న వాళ్ళంతా జేహో జాతీయ కౌన్సిల్ మెంబర్స్, జాతీయ కమిటీ ముఖ్య నాయకులు. వీళ్ళు ఏదైతే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎర్రకోట దగ్గర ఉగ్రవాద చర్య దిగ్భ్రాంతకరమైంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. భారతదేశంలో అనేక సంవత్సరాల నుంచి శాంతి దేశమైనటువంటి ఈ పుణ్యభూమి భారతదేశంలో దాడులు జరగడం అనేది మానవత్వం లేని ఉగ్రవాదులు పాకిస్తాన్ యొక్క క్రూరమైన చర్య. ఢిల్లీలో ఈ విధంగా చాలాసార్లు దాడులు జరిగాయి కనుక ఇది చాలా దుర్మార్గమైన చర్య. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఇది ప్రతి పౌరుడు బాధ్యత. ఉగ్రవానికి వ్యతిరేకంగా ప్రతి పౌరుడు కూడా బాధ్యత వహించాలని, వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలని మనమందరం కూడా మౌనం పాటిస్తాం. ఏదైతే ఎర్రకోట దగ్గర ఉగ్రవాద చర్య జరిగిందో ఇది అనేక సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదుల శిక్షణా సంస్థలన్నీ కూడా పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్నటువంటి దాడులు ఇవి. ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన దాడులన్నీ కూడా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాద సంస్థలే భారతదేశం పైన దాడి చేస్తున్నాయి. ఈరోజు ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ఎందుకు ప్రకటించలేదని మేము ఐక్యరాజ్య సమితిని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి కోరుకుంటే, ప్రపంచానికి పెద్దన్నైతే, అన్ని దేశాల పట్ల సమాన భావం నుండి ఏది మంచో ఏది చెడో తేల్చాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితి ముందు ఉంది. కానీ ఈరోజు ఐక్యరాజ్య సమితి భారతదేశం పట్ల వివక్ష చూపిస్తుంది. పాకిస్తాన్ పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. నిజంగా ఐక్యరాజ్య సమితి కనుక పాకిస్తాన్ పట్ల ఒత్తిడి చేస్తే అసలు ఉగ్రవాదం అనేది ఆగిపోతుంది. కనుక ఐక్యరాజ్య సమితి దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుచున్నాం. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు ఇక్కడొచ్చి చేస్తున్నారంటే ఈ దేశంలో కూడా ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు లేకుండా ఇక్కడికి వచ్చి ఉగ్రవాది దాడి చేయలేడు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం గాలి పీల్చుతూ ఈ దేశానికి ద్రోహం చేసే వాళ్ళు కూడా ఇక్కడ కొద్దిమంది ఉన్నారనే విషయం అవగతమవుతుంది. ఇక్కడున్న మన ప్రభుత్వాలు, మన వ్యవస్థ, ప్రజా సంఘాలు అందరం కూడా ఈ ఉగ్రవాదాన్ని తుదిముట్టడానికి దేశ ప్రజలందరము, హిందూ ముస్లిం అన్ని సాంప్రదాయాలు అందరం కూడా కలిసి ఐకమత్యంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఉగ్రవాదాలకు పాల్పడ్డారో వాళ్ళ వెనక ఎవరున్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి ఉగ్రవాదులు దాడులు జరగకుండా చేయాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా నిన్న జేహో అనే సంస్థ ఆధ్వర్యంలో జై భారత్కు అనుబంధ సంస్థ ఇది. జై భారత్ మహాసంవత్సర దాని పిల్ల జేహో. నిన్న 2 రోజుల పాటు జేహో సమావేశాలు జరిగాయి. ఇందులో 13 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. 13 రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రముఖులు, హిందూ మత సాంప్రదాయంలోని ముఖ్యమైన గురువులు, ముస్లిం సాంప్రదాయంలోని ముఖ్యమైన గురువులు అందరూ కూడా కలిసి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రముఖులు జాతీయ కమిషనర్గా పనిచేసినటువంటి రిటైర్డ్ మాడభూషిణి శ్రీధర్ గారు, మాజీ జస్టిస్ ఈశ్వరయ్య గారు, మాజీ జస్టిస్ చంద్రకాంత్ గారు, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్యూరిటీ అండ్ ఈక్వాలిటీ సంబంధించినటువంటి స్వామివారి త్రినాథ్ దాస్ గారు, అదేవిధంగా కాశ్మీర్ నుంచి మన ఉన్నటువంటి పెద్దలు ఇక్కడే ఉన్నారు. వీరు అనేక మంది ప్రముఖులందరూ కూడా పాల్గొని భారతదేశానికి ఏదైతే మతోన్మాదం ఉందో
అది ముస్లిం మతోన్మాదం కానీ, హిందువులలో కొద్దిమంది మతోన్మాదం కానీ, ఎవరి పట్ల కూడా ఉదాసీనత లేకుండా తప్పును తప్పుగా ఎండగట్టి మతోన్మాదాన్ని సమూలంగా కూకిటివేలుతో నిర్మూలించాలి. మతోన్మాదమే భారతదేశానికి మొట్టమొదటి మెట్టు అని అందరం కలిసి సమిష్టిగా తీర్మానం చేసి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని అనుకోవడం జరిగింది. ఇది జేహో సంస్థ 3 సంవత్సరం, ఇది 3వ జాతీయ సమ్మేళనం. అయితే ఈ పని 25 సంవత్సరాల నుంచి స్ఫూర్తి ప్రదాత విజయ్ విహారం రమణమూర్తి గారు, వారు బయటికి కనిపించరు, వారి ఆధ్వర్యంలో ఈ సమావేశాలంతా వారి యొక్క మార్గదర్శనంలో నడుస్తుంది. ఈ విధంగా 2 రోజుల పాటు సమగ్రంగా చర్చించడం జరిగింది. దీంతోపాటు డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మతోన్మాదం నశించాలని దేశంలో 26 రాష్ట్రాల్లో కార్యక్రమాలు పెట్టి మత విద్వేషాలు దేశానికి ప్రమాణమని ప్రచారం చేయాలని ఈ యొక్క సమావేశంలో 2 రోజుల యొక్క సమావేశంలో నిర్ణయించడం జరిగింది. కనుక డిసెంబర్ 19 నుంచి జనవరి 30వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం ఐక్యతా సదస్సులు నిర్వహిస్తాం. ఎందుకంటే డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు మహనీయుల దినోత్సవాలు ఉన్నాయి. డిసెంబర్ 19 రాంప్రసాద్ బిస్మిల్లా అస్ఫాకుల్లా ఖాన్, జనవరి 12 వివేకానంద జయంతి, అదేవిధంగా జనవరి 30 గాంధీ వర్ధంతి, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ విధంగా ప్రముఖుల ఈ హిందూ ముస్లిం ఐక్యత కోసం పాటుపడినటువంటి అనేక మంచి దినాలు ఈ యొక్క సందర్భాల్లో ఉన్నాయి. దీని సందర్భంగా ఈ దినాలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ముస్లిం ఐక్యతా సదస్సులు నిర్వహించాలనుకోవడం జరిగింది. దీని వెనుక ఏ రాజకీయ పార్టీల మద్దతు కానీ ఏ ఉద్దేశం కానీ లేదు. దీని పూర్తిగా మత విద్వేషాలకు వ్యతిరేకించేటువంటి సంస్థ. కనుక మనమందరం కూడా ఈ ఉగ్రవాదానికి మూలం కూడా ఒక మతోన్మాదమే. ఈ మత ఛాందసవాద భావాల నుంచే ఈ ఉగ్రవాదం కూడా వస్తుంది. హిందువులు ముస్లింలు ఎవరైతే మత సామరస్యం కోరుకుంటున్నారో కలిసి దేశవ్యాప్తంగా జాతీయోద్యమ స్ఫూర్తితో భారతదేశ స్వతంత్రోద్యమంలో హిందువులు ముస్లింలు కలిసి ఈ దేశం కోసం పోరాడి మనము స్వతంత్రం తెచ్చుకున్నాము. కనుక భారతదేశంలో ఇటువంటి ఉగ్రవాద చర్యలు మరోసారి జరగకుండా, ఎక్కడ మత విద్వేషాలు జరగకుండా, ఎవరైతే మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారో వాళ్ళపైన చట్టం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో జ్ఞానం లేనంత వరకు, వాస్తవాలు తెలియనంత వరకు ఎవరు ఏ విషయాలు చెప్తే ప్రజలు అవాస్తవాలు విని అదే నిజమని నమ్ముకునే పరిస్థితి ఉంది. కనుక ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, సత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు పెద్ద ఎత్తున హిందూ ముస్లిం ఐక్యతా సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించుకోండి. ఇప్పటి వరకు ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధానికంటే అత్యధికంగా మతోన్మాదంతోనే ప్రజలు చనిపోయారు, సామాన్య ప్రజలు. కనుక మతోన్మాదం అనేది భారతదేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం. ఈ మతోన్మాదం అనే దానివల్ల ఇంతమంది మరణించినటువంటి సంఘటనలు మనకు దాఖలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ మతోన్మాదం అనేది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి సమస్య. కనుక దీన్ని సమూలంగా దీని మూలాల నుంచి నిర్మూలించాలనేటువంటి ప్రయత్నం. కనుక డిసెంబర్ 19 నుంచి జనవరి 30 జరిగే హిందూ ముస్లిం ఐక్య సదస్సులను అందరం పాల్గొని దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా జరిపి మనము ఈ యొక్క కార్యక్రమాల్ని విజయవంతం చేస్తాం. मैं प्रेस क्लब ऑफ हैदराबाद के अंदर तमाम आने वाले को अपना सलाम पेश करता हूँ. मैं रियासत जम्मू कश्मीर ज़िला राजौरी से का रहने वाला हूँ और यहाँ पर जय हो और जय भारत की तीसरी कॉन्फ्रेंस जो थी इंडिया में, नेशनल कॉन्फ्रेंस जो थी उसमें शमूलियत के लिए आए थे. वहाँ पर बड़ा 3 रोज़ा कॉन्फ्रेंस थी, जिस कॉन्फ्रेंस में 12 रियासतों के लोग आए थे.
हिंदू, मुस्लिम, सिख, ईसाई, बुद्धिस्ट, जैनी जो है, ये सारे लोग उसमें शरीक थे। मुख्तलिफ खित्तों से आए थे और तमाम का मकसद जो था, मुद्दा जो था, वो ये था कि कौमी इत्तेहाद पैदा हो, भाईचारा पैदा हो। जो ये जुल्म सितम है, ये जो पूरे मुल्क के अंदर कहीं कहीं जुल्म सितम की निशानी चल रही है, इसको ख़त्म करना है हमें इत्तेहाद के ज़रिए। जहाँ पर हम कोई भी भेदभाव, कोई भी किसी किस्म की नई बात जो है वो उसमें नहीं आनी चाहिए, बल्कि हम सारे भाई हैं। हिंदुस्तान को जब आज़ादी हुई तो हर आदमी ने खून दिया है, और खून देकर उस खून की दरिया बहा, उसकी नदियां बही हैं, और उसके बाद हमें ये आज़ादी मिली। और ये आज़ादी जब मिली है, इस आज़ादी को आगे बरकरार रखना ये हमारा सारे हिंदुस्तानियों का फ़र्ज बनता है। उसमें रंग व नस्ल, मजहब व मिल्लत, भेदभाव, किसी भी कोई भी चीज़ जो है वो नहीं चल सकती है। जब तक हम सारे लोग इकट्ठे होंगे, इत्तेहाद पैदा होगा, आपस में भाईचारा पैदा होगा, अमन पैदा होगा। ये सारी चीज़ें जब पैदा हो जाएंगी तो ये मुल्क सोने की चिड़िया जो है ये बन सकता है। ये दुनिया के तमाम मुल्कों का मुकाबला कर सकता है। अमेरिका से छोटे हम नहीं हैं, हम उससे बड़े बन सकते हैं, लेकिन शर्त बकौले अल्लामा इकबाल, एक हो जाएं तो बन सकते हैं खुर्शीदे मबी, वरना इन बिखरे हुए तारों से क्या बात है। हमने रमाना मूर्ति की इसकी सरबराही में पिछले 3 दिन जो कॉन्फ्रेंस की है, वो एक मिसाली कॉन्फ्रेंस थी। कौमी इत्तेहाद था, भाईचारा था, मजहब से हट के इंसानियत की बात चल रही थी कि हम सारे बेसिकली इंसानियत के उस लिबास में आए हैं और इंसानियत का पैगाम जो है पूरी दुनिया को देंगे। हम यहाँ से हैदराबाद से, जय से, जय भारत से पूरी इंसानियत को, पूरे हिंदुस्तान नहीं बल्कि दुनिया को इंसानियत का पैगाम देंगे। हम इंसानियत से जिएंगे, हम एक दूसरे के काम आएंगे, हम भाईचारा, मोहब्बत और इसका दर्स देते रहेंगे। तो इसलिए एक बहुत बड़ी मिसाली कॉन्फ्रेंस थी। मुझे बड़ी खुशी हुई, हालांकि मैं हर जगह हर तरह की कॉन्फ्रेंस अटेंड करता हूँ, लेकिन यहाँ मैंने कुछ और ही भाईचारा जो देखा, मोहब्बत देखा। ये बड़े बड़े हमारे बुजुर्ग जो हमारे पास संत बैठे हैं, जिनके लिए अल्लामा इकबाल ने कहा है, वो एक शेर का इनके लिए कि अगर ये लोग भी ना हो तो मुल्क जो है ये चलना मुश्किल हो जाता है। अच्छे लोग होते हैं ये, जो हमारे संत जितने भी होते हैं, हमारे अच्छे उलमा जो बड़े बड़े होते हैं, या कोई स्पिरिचुअलिटी के जो बड़े अच्छे बुजुर्ग होते हैं, ये मुल्क की भी एक मिसाल होती है, शान होती है, ये अमन का पैगाम देती हैं। तो मैं इसी सिलसिले में बड़ा ही मुबारक देता हूँ रमाना मूर्ति साहब को, उनकी सारी ऑर्गेनाइजेशन को, जो उनके साथ लोग चलते हैं, जो उनकी जमात काम करते हैं, तमाम को मुबारकबाद देता हूँ जो उन्होंने यहाँ पैगाम दिया है इंसानियत का, भाईचारे का, इत्तेहाद का, मोहब्बत का प्याम दिया है। और ये प्याम ऐसा दिया है कि पूरे हिंदुस्तान के लोगों को हमें इस पर अमल करना चाहिए, आगे बढ़ना चाहिए। तो इसके बाद कल जो दिल्ली में एक हमला हुआ है, हमारी रियासत में होता रहता है, हमें कोई फिक्र नहीं रहती है, वहाँ चलता रहता है, लेकिन दिल्ली लाल किला में हमला होना ये एक बड़ी अजीब सी बात है, अफसोस की बात है। जहाँ पर हमारा प्राइम मिनिस्टर बैठा हो, जहाँ पर पूरी हिंदुस्तान की करीम बैठी हो, और वहाँ पर यह हमला हो, यह तो बड़ा अचंभा भी लगता है, बड़ी हैरती बात है। यहाँ तो होता है, हमारे यहाँ चलता रहता है, वहाँ तो लगा रहता है, हम उधर गए तो उधर कहीं होगा, उधर गए तो उधर कहीं होगा, वो कोई प्रॉब्लम नहीं है। लेकिन दिल्ली में, राजधानी में
ऐसा होना, ये मोदी जी को भी सोचना है कि उनकी हुकूमत जो है वो क्या कर रही है, ये ऐसा क्यों हो रहा है, ये ऐसा क्यों हो रहा है। तो हम इसको कंडम करते हैं, ये इंसानियत के खिलाफ है। इंसान को जान लेना ये इंसानियत के खिलाफ है, किसी की भी इंसान हो, वो हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, बुद्धिस्ट हो, जैनिज्म हो, कोई भी हो। मैं तो कहूंगा चिड़िया को मारना भी जो है, चिड़िया को मारने के लिए भी इंसान का दिल जो है इतना अच्छा होना चाहिए। चिड़िया को भी नहीं, हम एक पक्षु जो है उसको भी नहीं मारने के लिए हमें दिल नहीं आता है। तो ये इस वाक़े को जो दिल्ली में हुआ है, जिसमें बहुत से लोगों की जानें चली गई हैं, मैं इसको कंडम करता हूं इस हिसाब से कि बिलावजा किसी की जानें ली गई हैं, बिलावजा किसी को मारा गया है। ये किस हिसाब से है ये वो जानेंगे, कहाँ पर कौन क्या करता है हमें खबर नहीं होती है, फिर खबर आ जाती है फलाने ने मार दिया। लेकिन ये है हकीकत को जानने के लिए भी गवर्नमेंट की एजेंसीज, प्राइवेट लोगों को भी चाहिए कि हकीकत का पता लाएं कि हकीकत क्या होती है क्या नहीं है। तो मैं ज़्यादा कुछ नहीं कहते हुए एक बार फिर रमाना मूर्ति जी को अपनी तरफ से, मैं रियासत के लोगों की तरफ से और लोगों की तरफ से भी मुबारकबादी देता हूँ। ऐसे प्रोग्राम हुआ करेंगे जिससे कि मुल्क में एकता हो, मोहब्बत हो, भाईचारा हो, इंसानियत की कदरें हों। ऐसे जब प्रोग्राम होंगे इससे मुल्क की सालमियत होती है, मुल्क इकट्ठा रहता है, मुल्क आगे बढ़ता है, मुल्क तरक्की करता है, मुल्क खुशबुएं बिखेरता है। ये एक बाग है जिस बाग में मुख्तलिफ फूल होते हैं और वो फूल, हर फूल अपनी अपनी खुशी, अपनी खुशबू बिखेरता रहता है और उस खुशबू को लोग सूंघते रहते हैं, बड़े अच्छे लोग बनते हैं। तो ये मैं एक बार फिर ज़्यादा कुछ नहीं कहते हुए इस प्रेस क्लब में, हैदराबाद के इस प्रेस क्लब में मैं तमाम लोगों को, हिंदुस्तानी लोगों को मोहब्बत और अताअत और यगानत का पैगाम देता हूँ। शुक्रिया, वस्सलाम। मैं हैदराबाद के प्रेस कॉन्फ्रेंस को, जो भी लोग यहाँ बैठे हुए हैं, सबको दिल की गहराइयों से सलाम करता हूँ। मैं जय भारत और जय हो के बैनर के नीचे ये कॉन्फ्रेंस कर रहा हूँ। तो सबसे पहले मुझे ये कहना आप लोगों से है कि कल जो हादसा हुआ है दिल्ली में, इनका हम लोग खंडन करते हैं और अफसोस है हम लोगों को कि हमारे मुल्क में ये इलेक्शन के टाइम में ही कुछ हो जाता है। मेरा घर बिहार है, मैं बिहार से आया हुआ हूँ। अब बिहार में आज दूसरा चरण का इलेक्शन हो रहा है और एक दिन पहले दिल्ली में ब्लास्ट हो रहा है। ये तो एजेंसी को जांच करने की समय, अच्छे से जांच करें और ये मुल्क को हिफाजत के लिए हिंदू मुस्लिम का एकता जो हमारी बैनर के नीचे हम लोग जो इनको पैगाम लेकर चले हैं पूरे मुल्क में, इनको शांति अमन का जो पैगाम है, हिंदू मुस्लिम भाई एक साथ मिलकर ये मुल्क में सुख और चैन से जी सके, इस पैगाम को लेकर हम लोग पूरे हिंदुस्तान, पूरे मुल्क में जाएंगे। आज जो मुल्क के हालात है, जो मुल्क के पीछे होते हुए जा रहा है, क्योंकि ये सिर्फ नफ़रत, हम जहाँ जीते हैं वहाँ आज से 10 साल 15 साल पहले आपसी भाईचारा बहुत थी, लेकिन ये 15 साल में मुल्क को क्या हो गया 20 साल में कि आपसी भाईचारा ख़त्म होते जा रहे हैं। तो आज हम लोगों के जो कॉन्फ्रेंस हो रहे हैं जय भारत जय हो में, तो हम लोग यही पैगाम देने आए हैं कि हिंदू मुस्लिम एकता को एक बार फिर से ज़िंदा करने की ज़रूरत है और हम लोग इनको इंशाअल्लाह पूरे मुल्क में इस बैनर को लेते हुए और भाईचारा को पैदा करेंगे। इन्हीं बातों के साथ मैं अपनी बात को బీహార్కి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఈరోజు ఏమంటే మేము మన భారతదేశంలోని ఏకైక సంస్థ విజయ విహారం జై హో భారత్ జై హో భారత్ హిందూ ముస్లిం ఏక్ హో అనే సంస్థ ఒకటి దేశంలోనే ఒకటి ఉంది। हम सब आपस में है भाई भाई, 4 मीनार के 4 सिपाही हिंदू मुस्लिम है आपस में भाई भाई, 4 मीनार के 4 सिपाही हिंदू मुस्लिम सिख ईसाई आपस में है भाई भाई। तो ये रोज़ ये देशम में क्या ఏమంటే हिंदुस्तान जैसा देश नहीं है, हिंदू वैसा दोस्त नहीं है। ये बर्दाश्त नहीं करके ఇది ఓర్వజాలక కొంతమంది దుర్మార్గులు నిన్న ఢిల్లీలో గుట్రలు చేసి బాంబులు పేల్చిండ్రు। దీనివల్ల ఏంటిది హిందూ ముస్లిం అయితే ఐక్యత చెడిపోవాలని కుట్రలు పన్నిండ్రు। కాబట్టి ఆ కుట్ర ప్రభుత్వం ఛేదించాలి, దుర్మార్గమైన చర్య ఇది। హిందూ లాంటి దేశం లేదు, హిందూ లాంటి దోస్తు లేడు।
అది తెలిసి కూడా జరుగుతున్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే రమణమూర్తి గారు ఏమనుకుంటున్నారు, ఆయన హిందూ ఐక్యతను చాటించాలని, ప్రజలను ఏకం చేయాలని ఆయన ప్రయత్నం చేస్తుండు. కానీ ఈరోజు కొంతమంది దుర్మార్గులు ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయడానికి బాంబుల పేరుతో కుట్రలు పన్నుతున్నారు. అలాంటి వారిని కలుగుల నుంచి బయటికి తీవాలి, కొంచెం బయటికి తీసి వాళ్ళని శిక్షించాలి. కానీ ఇలా శిక్షించాలంటే ప్రజల్లో చూసి భయభ్రాంతులకు గురవ్వాలి. కానీ వాళ్ళు ఈరోజు ఇంత దుర్మార్గంగా ఒక మానవుడు చంపడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. ఇస్లాంలో ఏమంటుంది, ఖూన్ కా ఖతరా జమీన్ పర్ గిర్నా హరామ్ హై, ఒక రక్త బొట్టు కారకూడదు. దుర్మార్గులు మానవులను చంపుకుంటున్నారు. కాబట్టి ఇది మంచి విషయం కాదు. మేమందరము రమణమూర్తి గారి విజయ విహారం జయ హో భారత్ సంస్థను అందరం సభ్యులుగా కలిసికట్టుగా నడుస్తున్నాము. కాబట్టి ఈరోజు మనం చెప్పేది ఏమంటే, ఆప్కో రాజ్ కర్నా హై తో రాజ్ కరో, आग लगाया ना करो, धर्म के नाम पर लोगों को लड़ाया मत करो, और डर के खौफ से చిరాకు బుజాయ మత్ కరో. ఈరోజు ఏమంటే భయం గాలులతోటి దీపాలు ఆచే ప్రయత్నం చేస్తున్నారు. दिल्ली वही काम हुआ, डर के मारे वो काम किया गया. डरपोक लोग करते हैं, हिम्मत वाले वो काम नहीं करते. क्योंकि पीछे से जो आड़ से काम कर रहे हैं उनको छोड़ना नहीं चाहिए. और जिस वक्त वो हादसा हुआ है वो टाइम भी आपको देखना चाहिए, क्योंकि आज हम हिंदू मुस्लिम आपस में है, ये पूरी दुनिया में मिसाल है. ऐसी मिसाल को ख़त्म करने के लिए ये लोग ये काम कर रहे हैं. मैं आखिरी में हम रमणमूर्ति साहब का शुक्रिया अदा करता हूँ. वो एक वाहिद आदमी है, वाहिद सिंगल मैन इन द इंडिया और वर्ल्ड कि हिंदू मुस्लिम एकता के लिए काम कर रहा है. उसका नाम है विजय विहारम. जय भारत, जय हो भारत, हिंदू मुस्लिम एक हो. खुदा हाफिज. మిత్రులందరికీ జై భారత్. నా పేరు లక్ష్మేశ్వర్ దున్నా, జై హో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునికి. ముందుగా 2 రోజులు జరిగినటువంటి జాతీయ సమ్మేళనం విజయవంతమైనందుకు, అదేవిధంగా నూతన నాయకత్వాన్ని ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం ఢిల్లీలో జరిగినటువంటి ఇది ఏదైతే ఉందో బాంబ్ బ్లాస్ట్. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశంలో మతోన్మాద సంస్థలు పేటరేగిపోతున్నటువంటి సందర్భం. దానిలోనే భాగంగానే ఎన్నోసార్లు మన దేశంలో బాంబులు పెట్టి, మత కల్లవలలు పెట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ విచ్ఛిన్నం చేయడం ద్వారానే వాళ్ళు లబ్ధి పొందాలనే కుట్రలతో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానిలోనే ఈ దాడి జరగడం అనేది అత్యంత బాధాకరం, దురదృష్టకరం. దీన్ని జై హో తెలంగాణ రాష్ట్ర పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి జై భారత్ జై హో ఈ విధానాల్ని, ఇలాంటి కుట్రపూరిత వ్యవస్థల్ని ఎదుర్కొనేందుకు, హిందూ ముస్లిం ఐక్యతగా ముందుకు పోయేందుకు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఇకపైన కూడా చేస్తూనే ఉంటాం. అయితే ఈరోజు ఈ దాడి జరిగిన తర్వాత ఇటువంటి దాడుల్ని అందరం కూడా సంఘటితంగా ఎదుర్కోవాల్సింది పోయి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఈ దాడి చేసింది పలానా మతస్థులు, ఈ దాడి చేసింది పలానా వాళ్ళు, మేం కాదు వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టాలి, లేదా మనమందరం కూడా సంఘటితం అవ్వాలి, మనమందరం కూడా కత్తులు పట్టుకోవాలి, మనమందరం కూడా బాంబులు తయారు చేసుకోవాలనే విధంగా ఈరోజు ప్రచారం చేస్తూ, ఒకవైపు బాంబులు పెట్టేటువంటి ఒకవైపు, మరోవైపు కత్తులు పట్టుకునేటువంటి ఒకవైపు ఈ వ్యవస్థలు తయారు చేసుకుంటూ ఈ దేశంలో ఈ మతోన్మాదాన్ని మరింతగా రెచ్చగొడుతూ వాళ్ళ యొక్క స్వార్థ లాభాల కోసం మనల్ని విభజిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితి కొనసాగితే ఈ దేశం మరొకసారి చీలడానికి, ఈ దేశం మరొకసారి విచ్ఛిన్నం అవ్వడానికి కారణమవుతుంది తప్ప ఈ దేశం ముందుకు పోయేటువంటి పరిస్థితి ఎట్టు పరిస్థితుల్లో ఉండదు. అందుకే జై హో జయ భారత్ అనే సంస్థ ఈ దేశంలో ఇటువంటి మతోన్మాద సంస్థల్ని, ఇటువంటి మతోన్మాద చర్యల్ని అడ్డుకోవడానికి, హిందూ ముస్లిం ఒక్కటిగా ఉండడానికి, అన్ని మతాలని ఐక్యం చేయడానికి జై హో సంస్థ కొన్ని సంవత్సరాల పాటు నుంచి పనిచేస్తూ ఉంది, ఇక పైన కూడా పని చేయబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ దాడులకు తెగబడ్డారో, ఎవరైతే ఈ దాడుల వెనుక కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి దాడుల్ని అందరం కూడా సంఘటితమై చేసినటువంటి మతోన్మాది ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా, అతను ముస్లిం అయినా
హిందువు అయినా సిక్ అయినా ఏ మతస్థుడైనా సరే మతోన్మాదాలందరూ కూడా ఒకవైపు నిలబడి ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకవైపు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఈ మతోన్మాద శక్తుల్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. ఈ యజ్ఞం చేసేటువంటి బాధ్యతను ఖచ్చితంగా జైహో ముందుండి నడిపించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి అటువంటి దాంట్లకి మనమందరం కూడా కలిసి పనిచేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ఈ 2 రోజుల సమావేశంలో ఈ మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి అనేక విషయాల్ని చర్చించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ జైహో అటువంటి నినాదాన్ని హిందూ ముస్లిం ఏకో సబ్ హిందుస్థాన్ ఏకో అనేటువంటి నినాదాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లడం, ఈ మతోన్మాద వ్యక్తులని వాళ్ళ యొక్క ఆలోచనల్ని విప్పి చెప్పి ప్రజల్ని చైతన్యం చేయడానికి అంశాలు చర్చించడం. అదేవిధంగా ఈ దేశంలో హిందూ ముస్లిం యూనిటీ కోసం పనిచేసినటువంటి రాంప్రసాద్ బిస్మిల్ అష్ఫాకుల్లా ఖాన్ కావచ్చు, గాంధీ గఫర్ ఖాన్ కావచ్చు, ఈ దేశం కోసం మతోన్మాద చర్యల్ని ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోయిన మక్బూల్ షెర్వానీ చరిత్ర కావచ్చు, ఈ దేశంలో హిందూ ముస్లిం గొడవలు జరుగుతున్నప్పుడు 26 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి గొప్ప వ్యక్తి బీబీ అబ్దుల్ సలాం వంటి వాళ్ళ జీవిత చరిత్రని సాహిత్య రూపంలో ప్రజలకు అందించి వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఈ దేశంలో కొనసాగించే విధంగా ముందుకు పోవాలన్నట్టుగా నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఈ నిర్ణయాలన్నిటి కూడా జైహో తెలంగాణ రాష్ట్ర పక్షాన మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రతి గ్రామానికి కూడా జైహో నినాదాన్ని తీసుకెళ్తాం. ప్రజల మధ్య ఈ మతోన్మాద చర్యల్ని, మతోన్మాద ఆలోచనల్ని తుడిచిపెట్టే విధంగా జైహో పనిచేస్తుందని, అదే సందర్భంలో ఈ జైహో జెండాని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రతినిధులు వెళ్ళి అన్ని రాష్ట్రాల్లో పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హో, జై హో, జై హో, జై హో, జై భారత్. మిత్రులారా, ఈరోజు జైహోకు సంబంధించినటువంటి గత 2 రోజులుగా జరిగినటువంటి 3వ జాతీయ సమ్మేళనానికి సంబంధించినటువంటి నాయకత్వం ఎన్నిక, దాని మినిట్స్ సంబంధించి మా మిత్రులంతా చెప్పడం జరిగింది. ముందుగా నిన్న ఎర్రకోట గేటు దగ్గర ఏదైతే జరిగిందో ఇది దుర్మార్గమైనటువంటి ఒక పిరికి పందుల పుష్కర చర్యని, దీన్ని జైహో జై భారత్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. మీరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎంత ఆర్డీఎక్స్తో మీరు పేల్చేటువంటి ప్రయత్నాలు చేసినా మీకు తెలియదేమో, భారతదేశం ఏనాటికి విచ్ఛిన్నం కాదు. భారతదేశాన్ని ఏ రకంగా కూడా మీరు ఎన్ని దేశాలు ఏకమైనా సరే మతం పేరు మీద మరొకసారి చీల్చేటువంటి ప్రయత్నం ఇది వ్యర్థమైనటిది. భారతదేశం డిఎన్ఏలోనే ఉంది నిర్మాణం అనేటువంటిది. ఇది దేశ సమైక్యతని ఎలా కాపాడుకోవాలో భారతీయులుగా మనందరికీ తెలిసినటువంటి విషయము. ఈ సందర్భంగా వాళ్ళు చేసినటువంటి చర్య ఉన్మాద చర్య. దీనికి మతానికి సంబంధం లేదు. మతంలో ఉన్నటువంటి కొంతమంది ఉన్మాదుల చర్య ఇది. దీన్ని దయచేసి మతానికి ఆపాదించొద్దు. ఆ మస్తస్థులుగా, మత పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించాల్సినటువంటి కీలకమైనటువంటి సమయం ఇది. వాళ్ళకి మతం లేదు, మా మతానికి చెందినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళకి మతం లేదు, మత స్ఫూర్తి ఇది కాదు అనేటువంటిది ఈ సందర్భంగా గట్టిగా మనం చెప్పాల్సినటువంటి సమయం ఇది అని మరొకసారి ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ 2 రోజులు భారతదేశంలోని విభిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి 12 రాష్ట్రాల నుంచి ఈ జైహో అంటే జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్, ఇది జైహో అంటే షార్ట్ ఫాము. ఈ సమావేశానికి విభిన్న రంగాలకు చెందినటువంటి లబ్ధ ప్రదర్శకులు ఎందరో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సమైక్యత స్ఫూర్తికి నిదర్శనంగా వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాలు చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. వారిలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ బీసీ మాజీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు, ప్రొఫెసరు, కేంద్ర మాజీ సమాచార కమిషనర్
మాడబూసి శ్రీధర్ గారు, ప్రముఖ గాంధేయవేది బోధాన్ సుబ్బారావు గారు, గాంధీ దర్శన అధ్యక్షులు సర్వోదయ ప్రసాద్ గారు, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అధ్యక్షులు సాధు త్రినాథ్ దాస్ గారు, జయభారత్ జాతీయ అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు, మహారాష్ట్ర నుంచి విచ్చేసినటువంటి సైరా షేక్ గారు, ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ రఫీ గారు, సిక్కు నాయకులు విరాట్ సింగ్ రాథోడ్ గారు, సిరిడి సాయి తత్వ ప్రచారకులు రజనీ కుమార్ గారు, సోషలిస్ట్ నాయకుడు రామ్దాస్ గారు, వ్యక్తిత్వ వికాస నిపుణులు బ్రదర్ షఫీ గారు, అశ్లీల వ్యతిరేక పోరాట సమితి ఏదర్ గోపీచంద్ గారు, అచల యోగిని డేరంగుల నారాయణమ్మ గారు, ఆధ్యాత్మిక ప్రవచనవేత్త దరూరి నరసింహాచార్యులు, బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు, శివగీత పీఠాధిపతులు సోమేశ్వర స్వామి, అమృతానందగిరి స్వామి, అచలపీఠం రామలింగాచారి, ఆధ్యాత్మిక రచయిత రాజిరెడ్డి, గీతవదాని కళానిధి ఎడ్లపల్లి మోహన్ రావు గారు, నవనీత చోర బాలకృష్ణ మఠం బాలకృష్ణానందమయ్య స్వామి గారు, గీతా ప్రచారకులు జాన్ ఇబ్రహీం గారు, చిరుకమూర్తి గారు, బ్రహ్మకుమారిస్ నుంచి కుమారి సుజాత, జయభారత్ జైహో రాష్ట్ర జాతీయ నాయకులందరూ కూడా పాల్గొని ఈ 2 రోజుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీని లక్ష్యం డిసెంబర్ 19 నుంచి రానున్నటువంటి డిసెంబర్ 19 నుంచి జనవరి 30 దాకా భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విభిన్న ప్రాంతాల్లో హిందూ ముస్లిం సమైక్యత సమావేశాలు నిర్వహించడం దీని ప్రధాన లక్ష్యమై ఉంది. కావున ఈ కార్యక్రమం మరిన్ని రాష్ట్రాలకి వ్యాప్తి చెందే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా దేశ సమైక్యత గురించి సమగ్రత గురించి ఎంతోమంది వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేసినటువంటి నాయకుల చరిత్రని వాళ్ళ స్ఫూర్తిని ఇవాళ భారతదేశానికి గుర్తు చేసే విధంగా వాళ్ళ స్ఫూర్తికి అనుగుణంగా ఇవాళ దేశాన్ని సమైక్యంగా ఉంచే విధంగా జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ జైహో సంస్థ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై భారత్. सभी को नमस्ते। जय भारत का ये तीसरा कॉन्फ्रेंस है जो जय हो का चल रहा है। अभी हमारा परसों 8-9 तारीख को भी जो कार्यक्रम हुआ उसमें 12 स्टेट के लोग आए थे पूरे। हम सबको ये दिखा रहे हैं अशफाक बिस्मिल, रामप्रसाद बिस्मिल, महात्मा गांधी, गफ्फार खान, स्वामी विवेकानंद, इनके विचार आज फिर एक बार सबको समझाने की ज़रूरत आई है, क्योंकि ये सब बच्चों में गली गली में सब तरफ जो जातीयवाद चल रहा है वो सब हमको मिटाना है। और जय भारत के विजय विहारम के रमना मूर्ति की पूरी कोशिश है कि हम सब हिंदू मुस्लिम एक ही है, कोई नहीं है। आज फिर एक बार सबको दिखाना है वेदांत ब्रेन और इस्लाम बॉडी, इनके समन्वय से ही हम ये सब आगे ले जा सकते हैं। जय भारत, जय हिंद। అందరికీ నమస్కారం. నేను మల్లికా వల్లభ, ఖదిజ్ఞాసి మల్లికా వల్లభ, జైహో జాతీయ కార్యదర్శిని. 8-9 తేదీల్లో జైహో 3వ జాతీయ సమ్మేళనం హైదరాబాద్ కేంద్రంగా ఖదిజ్ఞాసి ఆశ్రమంలో జరిగింది. ఈ కార్యక్రమం గురించి మన మిత్రులంతా ఇప్పటిదాకా మీకు కావాల్సినంత సమాచారాన్ని ఇచ్చారు. దీనికి జైహో ఆ 2 రోజుల సమావేశానికి జమ్మూ కాశ్మీర్ నుంచి అండమాన్ దీవుల వరకు 13 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని రకాల మతస్థులు, భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి అన్ని మతస్థులు దాంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా హిందూ మతంలో కూడా ఉన్నటువంటి వివిధ ధార్మిక శాఖలకు సంబంధించినటువంటి 30 సాంప్రదాయాల ప్రతినిధులు, పీఠాధిపతులు, యోగినులు, మాతాజీలు, సాధులు, సంతులు అందరూ పాల్గొన్నారు. ఒక చక్కటి వాతావరణం అక్కడ ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలని మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. అయితే ఈ జైహో 3వ జాతీయ సమ్మేళనంలో పలు తీర్మానాలని ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కావలసిన అంత సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు జరగబోయేటటువంటి హిందూ ముస్లిం సమైక్యత సమావేశాలని
మీరందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేసి వాటి విజయవంతం చేయడంలో మీరంతా భాగస్వామ్యం అవుతారని కోరుకుంటూ మీడియా మిత్రులకి అందరికీ వేడుకుంటూ ఉన్నాము. జైహోని బలోపేతం చేయండి, భారతదేశాన్ని కాపాడుకుందాం, మతోన్మాద రహిత భారతదేశాన్ని తయారు చేసుకుందాం, సమైక్య భారతదేశాన్ని సాధించుకుందాం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయినటువంటి భారతదేశాన్ని మనమంతా కాపాడి రక్షించుకుందాం. గాంధీ గఫార్ఖాన్ కలలుగన్నటువంటి, అష్ఫాక్ బిస్మిల్ కలలుగన్నటువంటి ఈ దేశాన్ని, స్వామి వివేకానంద కలలుగన్న ఈ దేశాన్ని మనం కాపాడుకుందామని మీ అందరికీ మరొక్కసారి కోరుకుంటూ దీన్ని ప్రచారం చేయడంలో మీరంతా ముందుంటారని ప్రార్థిస్తూ జై భారత్, జై హో హిందూ ముస్లిం ఏక్ హో, జై హో సబ్ హిందుస్థానీ ఏక్ హో. మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి స్నేహితులకు అందరికీ నమస్కారాలు. గత 8-9 తేదీల లోపల జైహో సమావేశాలు, 3వ జాతీయ సమావేశాలు జరిగాయి. చాలా విజయవంతంగా ముగిశాయి. ఆ జైహో సంస్థ యొక్క ఆశయాలకు అనుగుణంగా హిందూ ముస్లిం ఐక్యత కొరకు, భారత జాతీయ సమైక్యత కొరకు, అందులో వచ్చేటువంటి ఉపద్రవాలను ఎదుర్కొని ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాని మీద వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రతినిధులు జాతీయ స్థాయిలో రావడం, ఆ జాతీయ సమావేశంలో పాల్గొనడం, ఆ జాతీయ కౌన్సిల్ సభ్యులు వెనుక రావడం, సంస్థ యొక్క ఆశయాలు ముఖ్యంగా జాతీయ సమైక్యత, మనలో ఉండేటువంటి ఈ తరతమ భేదాలు, హిందూ ముస్లింలలో వచ్చేటువంటి విభేదాలు మర్చిపోయి అటు హిందువులైనా ముస్లింలైనా కలిసిమెలిసి భారతీయులంతా కూడా సమగ్రంగా ఏ విధంగా ముందుకు పోవాలి, అందులో వచ్చేటువంటి ఈ ఉపద్రవాలను ఏ విధంగా ఆబ్స్టకిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కొని ముందుకు పోవాలని దానిపైన విస్తృతమైన చర్చలు జరిగాయి. ఆ చర్చలన్నీ కూడా అందరి చేత అంగీకరించబడి రమణమూర్తి గారి యొక్క అద్వితీయమైనటువంటి ఆ కృషి సార్థకంగా వారి ఆశయాలకు అనుగుణంగా మన భారత జాతి పురోగమించడానికి మహాత్మా గాంధీ వంటి జాతీయ నేతల యొక్క, జాతీయ పిత యొక్క ఆదేశాలని, తర్వాత వారి యొక్క సూచనను అనుసరించి మనం జాతిని అంతా సమగ్రతతో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దానిపైన చక్కటి సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. అదంతా కూడా మళ్ళీ మీకు తెలియజేయాలనే ఉద్దేశం. ముందు కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం, సమావేశాల అనంతరం కూడా ఈరోజు ఆ జైహో సమావేశాల యొక్క తాత్పర్యాన్ని మీకంతా తెలియజేయడానికి ఇంతకుముందే తెలియజేశారు మా పెద్దలంతా కూడా. ఆ దశలో పురోగమిస్తున్న సందర్భంలో ఎన్నో ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి మధ్యలో. దాన్ని తట్టుకొని ముందుకు పోయే ప్రయత్నం ఈ జైహో సంస్థలు, జై భారత్ సంస్థలు, విజయ భారత్ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆ భాగంగా నిన్నటి రోజు అనుకోకుండా జరిగినటువంటి ఆ ఢిల్లీలో జరిగినటువంటి పెద్ద ఉపద్రవం, ఇంత కృషి ప్రకారంగా జరుగుతున్నప్పటికీ కూడా మధ్య మధ్యలో ఎక్కడి నుంచో పడసూగుతూ తర్వాత ఉగ్రవాదుల యొక్క దాడి, జాతి సమైక్యతకు విచ్ఛిన్నం చేసేలాగా వాళ్ళు ముందుకు వచ్చి దేశమంతా కూడా నివ్వెరపోయేటట్టుగా జరిగినటువంటి ఆ ఉపద్రవం యొక్క విషయం అంతా మీకు తెలుసు, అనుభవిస్తున్నాం. ఇటువంటివి ఎప్పుడూ కూడా జరగకూడదు. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, మరెవరైనా కావచ్చు, మనుషులమంతా ఒకటే, మనుషులమంతా పురోగమించాలనే ఉద్దేశంతో పురోగమించాలి. కానీ తమ ఇదే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చేసిన కొంతమంది స్వార్థపరుల యొక్క, దుష్కరుల యొక్క ఫలితంగా దేశమంతా అల్లకల్లోలమవుతుంది. దీన్ని నివారించడం కోసం చేసేటువంటి దానికోసం జై భారత్ సంస్థ, జై హో సంస్థ వాటి ఆశయమే ఇది. కాబట్టి అందరినీ కలుపుకొని అందరం కూడా ఆ ఉన్మాద చర్యానిగా భావించాలి. కానీ దాన్ని ఏ ప్రకారంగా ఒక మతానికో లేదా ఒక జాతికో అంటగట్టి వాళ్ళ ఉపద్రంగా వీరేదో ఆక్రోశానికి చెంది వారు ఆక్రోశానికి చెంది ఇరువురు విచ్ఛిన్నత కారణం కాదు కదా, హింసకు ఇది కాదు కదా. కాబట్టి దాన్ని తులనాడి ఆ ఉన్మాద చర్యను ధిక్కరించి మనమంతా కూడా భారతీయులలో హిందువులు, ముస్లింలు అందరూ కలిసి మొట్టమొదలు నువ్వు జాతి గురించి ఆలోచించి జాతి సమైక్యత కోసం ఆలోచించాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని పురోగమింపజేయాలి. ఈ విషయంలో తప్పకుండా మా నిన్ననే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కూడా చాలామంది మా సమావేశంలో పాల్గొన్నారు. జైహో సమావేశంలో వారు ఏకకంఠంగా అక్కడ వచ్చినటువంటి ముస్లింలు కానీ, హిందువులు కానీ, మనవాళ్ళు కానీ అందరూ దాన్ని ఖండించారు. అక్కడి వాళ్ళు కూడా తగ్గగా పాల్గొంటారు. ఈ ఉపద్రవాన్ని వచ్చేటువంటి ఆ నష్టాన్ని మనం పూడ్చుకోవడానికి కోసం మనం పురోగమించాలి. అందరం కూడా తప్పకుండా ఈ విషయంతో మా జై భారత్ సంస్థ, మా రమణమూర్తి గారు, తర్వాత మా స్వామి వారు విజయశంకర్ స్వామి గారు, ఇతరమైనటువంటి పెద్దలంతా కూడా, తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ సంస్థను నడిపించే వాళ్ళు తప్పకుండా ఐక్యంగా ఉండి మేము అంతా కూడా ఈ దుర్మార్గమైన చర్యను ఖండిస్తున్నాం. ఇక ముందు ఈ చర్యలు జరగకూడదు. దేశం పురోగమించేలో అందరినీ కలుపుకొని పోవాలి, అందరం కూడా ముందుండాలి. కాబట్టి అందరూ దీన్ని ప్రజలకందరికీ తెలియజేయాలి. ప్రజలందరికీ మనం తోడున్నామని చెప్పి మనం తెలియజేయాల్సిన అవసరం ఈ సమయంలో ఉంది.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.